ఆర్మీలో పనిచేసిన వాళ్ళ మీద కూడా కొంత అలిగేషన్స్ వస్తాయి. మీకు రీసెంట్గా చూసినటువంటి కాంపిటీషన్ మన నాగార్జున గారు బిగ్ బాస్ కంటెస్ట్లో కానీ వన్ థింగ్ ఈజ్ ట్రూ, చావును చూసి వచ్చారు. ఒత్తిడిని చూసి వచ్చారు. They are having very systematic and methodical approach అండి. Every organization will have some black spots also. ఆర్మీలో మీరు వర్క్ చేశారు, అవును. చాలా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అవునండి. చాలా డిసిప్లిన్గా, నేను మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఎప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అవునండి. చాలా డిసిప్లిన్గా ఏ పని చేసినా శ్రద్ధతోటి చేస్తారు. అవును. స్టూడెంట్స్కి ఇచ్చే గైడెన్స్ కావచ్చు, లేకపోతే మీరు మాట్లాడే మాట కావచ్చు. అవును. అంటే నేను అబ్జర్వ్ చేశాను సార్ మీ నుంచి పర్సనల్గా. Yeah. కానీ ఆర్మీలో పనిచేసిన వాళ్ళ మీద కూడా కొంత అలిగేషన్స్ వస్తూ ఉంటాయి సార్. అవునండి. అవును. సో ఇది ఎలా చూడవచ్చు మనం? మీకు రీసెంట్గా చూసినటువంటి కాంపిటీషన్ మన నాగార్జున గారు బిగ్ బాస్ కంటెస్ట్లో కానీ అందులో వచ్చినటువంటి వ్యక్తి కానీ దే ఆర్ వాళ్ళ అతీతం కాదండి. నెంబర్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, దే గాన్ త్రూ ద వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ లైఫ్ అండ్ ట్రైనింగ్. చావును చూసి వచ్చారు, ఒత్తిడిని చూసి వచ్చారు. దే ఆర్ హ్యావింగ్ వెరీ సిస్టమాటిక్ అండ్ మెథడికల్ అప్రోచ్ అండి. అయితే ఎవ్రీ సిస్టమ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ సమ్ బ్లాక్ స్పాట్స్ ఆల్సో. ఈవెన్ మేము సర్వీస్లో ఉన్నప్పుడు కూడా 1 or 2 అసలు ఆర్మీ ఈజ్ నోన్ ఫర్ ఆనెస్ట్ పీపుల్ అండ్ సిబిఐ ఈజ్ అరెస్టెడ్. కొన్ని సందర్భాల్లో కరప్షన్లో అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా కనిపించినాయి ఇవన్నీ కూడా. సో అక్కడక్కడ చెదురుమరుగు సంఘటనలు అయితే జరుగుతాయి. బట్ కంపేర్ ఇట్ to other organizations, the army considered to be most disciplined, tough and unique గా ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్ అని చెప్పగలనండి. అక్కడ మాకు నేర్పేదల్లా ఒక్కటే అండి, జస్ట్ మూవ్ ఆన్. మాకు ట్యాగ్ ఏంటి అంటే జస్ట్ మూవ్ ఆన్. మూవ్ ఆన్ అంటే ఏంటి అంటే ఏది జరిగినా ముందుకు వెళ్ళడమే నేర్పించారు. ఆగిపోవడం అంటే తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బ్యాటిల్ కండిషన్స్లో లీడ్ చేస్తున్నాను. సపోజ్ ఆమె మేజర్ అంటే ఒక కంపెనీ కమాండర్ ఉంటారండి. కంపెనీ కమాండర్ అంటే వెనకాల దాదాపు ఒక 200 మంది జవాన్లు, ఆర్గనైజేషన్ సపోర్టింగ్ ప్లేటూన్స్ కావచ్చు, సపోర్టింగ్ సెక్షన్స్ కావచ్చు, మా యొక్క డైరెక్ట్ కంపెనీ స్ట్రెంత్ కావచ్చు, వీళ్ళని దాదాపు 200 నుంచి 250 మంది ఆ వర్డ్ ఆఫ్ కమాండ్ మీద డిపెండ్ అయి ఉంటారండి. ఆ వర్డ్ ఆఫ్ కమాండ్లో, బ్యాటిల్ కమాండ్లో వాళ్ళకి నేర్పేదల్లా ఒకటే, ఎదురుగా శత్రువు ఉన్నాడు, బుల్లెట్లు వస్తూ ఉంటాయి, వాడు చచ్చిపోతాడని తెలుసు బుల్లెట్ తగిలితే, అయినా సరే వాళ్ళకి నేర్పించేదల్లా మూవ్ ఆన్. నీ పక్కనోడు చనిపోయినా, నీకు బుల్లెట్ తగిలినా, ఏం జరిగినా జస్ట్ మూవ్ ఆన్. సో అదే డిసిప్లిన్ ఇక్కడ మాకు బయటకు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంటుంది. లైఫ్లో ఎన్నో సెట్ బ్యాక్స్ జరుగుతూ ఉంటాయి, ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేర్పిందల్లా ఒకటే, జస్ట్ మూవ్ ఆన్ విత్ యువర్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ వే ఆఫ్ థింకింగ్ అండ్ డెడికేషన్ టు యువర్ కెరీర్, డెడికేషన్ టు ద సొసైటీ. మీరు మీ యొక్క థాట్స్ అనేటువంటివి మంచిగా ఉన్నప్పుడు, మీ యొక్క డెడికేషన్ అన్నది కరెక్ట్గా ఉన్నప్పుడు, మీ యొక్క ఎయిమ్ కరెక్ట్గా ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్డ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ డిసిప్లిన్ లైఫ్ అనేటువంటిది మనల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తుందండి. అయితే మీరు అన్నట్టు అక్కడక్కడ ఇవన్నీ కూడా రావడం అనేటువంటిది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ వాళ్ళు కూడా అతీతులు కాదు. సమ్ టైమ్స్ దే డిడ్ మిస్టేక్స్ ఆల్సో, అవి కూడా.